హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారి మెగా 158 గురించి అద్రిపోయే అప్డేట్స్. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లకు వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై హైప్స్ పీక్స్ లో ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమా స్టోరీ పవర్ఫుల్ గా ఉండబోతుందట. దానికి తగ్గట్లుగానే హీరో హీరోయిన్ల ఎంపిక అలాగే క్యారెక్టర్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో మెయిన్ లీడ్ మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించబోతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి హీరోయిన్ గా ప్రియమణిని తీసుకున్నట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారికి కూతురిగా కృతి శెట్టిని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై క్లారిటీ లేదు. అంతేకాదు, ఈ సినిమాలో ఒక కీ రోల్ ఉండబోతుందట. దానికోసం ఏకంగా మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గారిని దింపబోతున్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనిపై కూడా అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు టాక్. ఇక అలాగే ఈ సినిమా టోటల్ ఒక గ్యాంగ్స్టర్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని, అది కూడా పవర్ఫుల్ గా చాలా ట్విస్ట్లతో కూడిన మూవీ అని తెలుస్తోంది. అంతేకాదు, ఈ మూవీలో ఎమోషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందట. అవును ఫ్రెండ్స్, తండ్రి కూతుర్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కి అయితే కళ్ళల్లో నీళ్లు తిరగడం పక్కా అంటున్నారు. అంతేకాదు, బాబీ గారు ఈసారి వాల్తేరు వీరయ్య తర్వాత వస్తున్న సినిమా కావడంతో మరింత ప్లాన్డ్ గా పక్కాగా దీన్ని ప్లాన్ చేసి తీయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక దీనికి ఇప్పటి వరకు చూసుకుంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందిస్తారని టాక్ అయితే వినిపిస్తోంది. దీనిపై కూడా అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే టాక్. ఇక మెగాస్టార్ గారి విశ్వంబర మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ డేట్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. సో ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు తన మెగా 158 ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని వస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.